వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీన ఆరంభమైన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి వెళ్తున్నారు. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. 45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుంది మహాకుంభ్. ఆదివారం వరకు 12 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. అక్కడికి చేరుకోవడానికి దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ కూడా రంగంలోకి దిగింది. ప్రత్యేక బస్లను అలాగే స్పెషల్ యాత్రా ప్యాకేజ్లను వెల్లడించింది. మౌని అమావాస్య రోజున షాహీ స్నాన్ కోసం 1 కోటి మందికి పైగా భక్తులు ప్రయాగ్రాజ్కు వస్తారని అంచనా వేస్తోంది. పవిత్ర స్నానాలను ఆచరించడానికి ప్రయాగ్రాజ్ వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ రంగంలోకి దిగింది. దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నుంచి ఆయా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటున్నాయి. 13,000కు పైగా ప్రత్యేక రైళ్లు ఆయా నగరాల నుంచి ప్రయాగ్రాజ్కు రాకపోకలు సాగించనున్నాయి. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ కూడా రంగంలోకి దిగింది. ప్రయాగ్రాజ్కు ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 1వ తేదీన తొలి బస్సు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బయలుదేరి వెళ్లనుంది. మహాకుంభమేళా 2025 యాత్ర స్పెషల్ ప్యాకేజీ కింద దీన్ని నడిపించనుంది. 7 రోజుల యాత్ర స్పెషల్ బస్సు ఇది. అదే రోజు విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులు ప్రయాగ్రాజ్కు బయలుదేరి వెళ్లనున్నాయి. మొత్తం 8 రోజుల మహాకుంభమేళా యాత్ర స్పెషల్ ఇవి. 1న పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లే బస్సులు మరుసటి రోజు సాయంత్రానికి ప్రయాగ్రాజ్కు చేరుకుంటాయి. 3వ తేదీన యాత్రికులు అక్కడే బస చేస్తారు. 4వ తేదీన ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకు బయలుదేరి వెళ్తాయి. 5వ తేదీన ఉదయం అయోధ్యకు చేరుకుంటాయి. యాత్రికులు రామ్ లల్లాను సందర్శించుకుంటారు. అదే రోజు రాత్రి వారణాసికి బయలుదేరి వెళ్తాయి బస్సులు. 6వ తేదీన కాశీ విశ్వనాథుని దర్శించుకోవచ్చు. రాత్రి అక్కడే బస ఏర్పాటు చేశారు. 7న ఉదయం వారణాసి నుంచి బయలుదేరి మరుసటి రోజున విజయవాడకు చేరుకుంటాయి. సూపర్ లగ్జరీ 8,000 రూపాయలు, స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ 11,000 రూపాయలు, వెన్నెల ఏసీ స్లీపర్ 14,500 రూపాయలు ఛార్జీని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వసూలు చేస్తారు. ఇది ఛార్జీ మాత్రమే. భోజనం, వసతి, దర్శనానికి చెల్లించాల్సిన మొత్తాన్ని యాత్రికులే భరించాల్సి ఉంటుంది.